నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, మొన్న జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రేవంత్ రెడ్డికి ట్రోఫీ అందజేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అదేవిధంగా ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. బెస్ట్ ప్లేయర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చైర్మన్ గారి చేతుల మీదుగా 4 గోల్స్ సాధించి గౌరవ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఈ విన్నింగ్ టీమ్ కెప్టెన్ గానే కాదు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు మీరు నిలబడి చప్పట్లు కొట్టాలి. మనం అందరం స్పోర్ట్స్ స్కూల్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆందోళన మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు చేయకపోవడంతో రైతులను దోచుకుతింటున్న ప్రైవేట్ వ్యాపారులు, గిట్టుబాటు ధర రాకపోవడంతో మార్కెట్ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన, మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు. తెచ్చారు 4 కుప్పలు మా వాళ్ళు, మా బావ తెచ్చాడు. ఇప్పుడు దాకా పేడ క్లీనర్ అయిపోయింది. ఇప్పుడు దాకా దాన్ని కాంటా చేసేటోడే లేడు. కొన్ని ఇప్పుడు నేను నిన్న తెచ్చాను, అది కూడా చేయలే. పొద్దున వస్తా అన్నారు, రాలే. ఇప్పుడు దాకా ఈ దళారులారే ఎవరు రాలే. రేట్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ బోర్డు పెట్టాడు. సోమవారం నుంచి కొనుగోలు చేస్తానని బోర్డు పెట్టాడు. 11వ తారీఖు అంటాడు. పొద్దున ఫోన్ చేస్తేనేమో 1వ తారీఖు అన్నారు. ఇప్పుడు దాకా దానికి అసలు రెస్పాండేజ్ ఇవ్వట్లేరన్న. ఇవాళ సోమవారం కొనుగోలు చేస్తా అంటేనే రైతులు ఇక్కడ వచ్చారు, లేకపోతే బయట అమ్మేటోళ్ళము మేము. రైతుకు ఇంత ఇబ్బంది ఎందుకు పెడతాను? అది కాదు, ప్యాడ్ క్లీనర్ అట. ప్యాడ్ క్లీనర్ నాడు వచ్చి ఇప్పుడు ఎందుకు కాంటా పెట్టలేదు? కొనుగోలు సెంటర్ ఓపెనింగ్ చేసిండు. ఇప్పుడు ఎటు పోయిండు? డేట్ పెట్టిండా? సోమవారం అన్నాడు, డేట్ పెట్టిండా? దానిపైన అది మిర్చి ఓపెన్ అయిందన్న. మిర్చి ఓపెన్ చేసి టీఆర్టీ కాలనీలో ఈద్ మిలాబ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ 18వ డివిజన్ మైనారిటీ నాయకులు మహమ్మద్ రియాజుద్దీన్, మహమ్మద్ యాసిన్, ఉర్దూ జర్నలిస్ట్ ముస్తాక్ హుసేన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమంని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. టీఆర్టీ కాలనీలోని ముస్తాక్ హుసేన్ నివాసంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈద్ మిలాబ్ కార్యక్రమంనికి రియాజ్ యదీన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఈద్ మిలాబ్ కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉండాలని అన్నారు. ఈలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గంగా జామునా తాహిజీబ్ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అందరికీ ఈద్ మిలాబ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్ యదీన్, మహమ్మద్ యాసిన్, ఉర్దూ జర్నలిస్ట్ మహమ్మద్ ముస్తాక్ హుసేన్, సీనియర్ జర్నలిస్ట్ వహీద్ గుల్షన్, మునువద్దీన్, మాజీ కార్పొరేటర్ కుంద్రాపు రాజేందర్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ యాక్బల్, మహమ్మద్ సంధని, మహమ్మద్ ముజిబ్, మహమ్మద్ నిసార్, మహిళా నాయకురాలు మహమ్మద్ రెహ్నా బేగం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా లేబర్ కాలనీ మా సోదరుడు మిత్రుడు రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమాన్ని ముస్తాక్ గారి నివాసంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సోదరుడు మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇక్బాల్ గారు సంతోషంగా చెప్పిండు. మీకు ఒక 2 విషయాల సందర్భం దొరికింది కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఖ్య ఎంతమంది ఉన్నారా అని కాదు, భావజ్వాల వ్యాప్తి అంటే ప్రతి దగ్గర అవకాశం దొరికిన దగ్గర సందర్భాన్ని, విషయాన్ని మనము చెప్పగలిగితే అది అందరికీ సమూలంగా వెళ్తుందన్నది ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం కూడా మనం పెద్దలు జయశంకర్ గారు భావజ్వాల వ్యాప్తి ఉచిత సలహాలు ఇవ్వడంలో బీజేపీ నాయకులు ముందుంటారు. ఎందుకంటే వాళ్ళిక్కడ అధికారంలోకి వచ్చేది లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ పరివర్తన చేయగలిగినరు. సలహాలు చెప్పడం ఉచితంగా దొరికేది ఈ దేశంలో సలహా ఒకటే. సలహా చెప్పడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకత్వం నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి జీవితాల కళలో ఎక్కడ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఏదంటే చెప్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్న అంశంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయశాంతి. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిస్తాం, నెలకు 25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకిచ్చిన హామీలేమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయిన అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తామని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి మనం ఎమ్మెల్సీలను సభ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. The services of the house for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ ఎం కోటిరెడ్డి గారిని ప్లీజ్ motion moved. The question is that under sub rule 2 of rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the
House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House. వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. టీఆర్టీ కాలనీలోని ముస్తాక్ హుస్సేన్ నివాసంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈద్ మిలాబ్ కార్యక్రమంనికి రియాజ్ యదీన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఈద్ మిలాబ్ కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉండాలని అన్నారు. ఈలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గంగా జామునా తాహిజీబ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఈద్ మిలాబ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్ యదీన్, మహమ్మద్ యాసిన్, ఉర్దూ జర్నలిస్ట్ మహమ్మద్ ముస్తాక్ హుసేన్, సీనియర్ జర్నలిస్ట్ వహీద్ గుల్షన్, మునువద్దీన్, మాజీ కార్పొరేటర్ కుంద్రాపు రాజేందర్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ యాక్బల్, మహమ్మద్ సంధని, మహమ్మద్ ముజిబ్, మహమ్మద్ నిసార్, మహిళా నాయకురాలు మహమ్మద్ రెహ్నా బేగం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా లేబర్ కాలనీ మా సోదరుడు మిత్రుడు రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమాన్ని ముస్తాక్ గారి నివాసంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సోదరుడు మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇక్బాల్ గారు సంతోషంగా చెప్పిండు. మీకు ఒక 2 విషయాల సందర్భం దొరికింది కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఖ్య ఎంతమంది ఉన్నారా అని కాదు, భావోద్వేల వ్యాప్తి అంటే ప్రతి దగ్గర అవకాశం దొరికిన దగ్గర సందర్భాన్ని, విషయాన్ని మనము చెప్పగలిగితే అది అందరికీ సమూలంగా వెళ్తుందన్నది ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం కూడా మనం పెద్దలు జయశంకర్ గారు భావోద్వేల వ్యాప్తి కేసీఆర్ గారి నాయకత్వాన జరిగింది. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786. మొక్కల కొనుగోలు చేయకపోవడంతో రైతులను దోచుకుతింటున్న ప్రైవేట్ వ్యాపారులు, గిట్టుబాటు ధర రాకపోవడంతో మార్కెట్ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన, మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు. తెచ్చారు 4 కుప్పలు మా వాళ్ళు, మా బావ తెచ్చాడు. ఇప్పుడు దాకా పేడ క్లీనర్ అయిపోయింది. ఇప్పుడు దాకా దాన్ని కాంటా చేసేటోడే లేడు. కొన్ని ఇప్పుడు నేను నిన్న తెచ్చాను, అది కూడా చేయలే. పొద్దున వస్తా అన్నారు, రాలే. ఇప్పుడు దాకా ఈ దళారున్నారే, ఎవరు రాలే. రేట్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ బోర్డు పెట్టారు. సోమవారం నుంచి కొనుగోలు చేస్తానని బోర్డు పెట్టాడు. 11వ తారీఖు అంటాడు. పొద్దున ఫోన్ చేస్తేనేమో 1వ తారీఖు అన్నారు. ఇప్పుడు దాకా దానికి అసలు రెస్పాండేజ్ ఇవ్వలేరన్నా. సోమవారం కొనుగోలు చేస్తా అంటేనే రైతులు ఇక్కడ వచ్చారు, లేకపోతే బయట అమ్మేటోళ్ళం. మేము రైతుకు ఇంత ఇబ్బంది ఎందుకు పెడతాను? అది కాదు, ప్యాడ్ క్లీనర్ అట. ప్యాడ్ క్లీనర్ నాడు వచ్చి ఇప్పుడు ఎందుకు కాంటా పెట్టలేదు? కొనుగోలు సెంటర్ ఓపెనింగ్ చేసిండు. ఇప్పుడు ఎడిపోయిండు. డేట్ పెట్టిండా? సోమవారం అన్నాడు, డేట్ పెట్టిండా? దానిపైన అది మెటీరియల్ ఓపెనింగ్ అన్న, మెటీరియల్ ఓపెనింగ్ అడుగు
ఆడపడుచుల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూడడానికి మించిన సంతృప్తి ఏముంటుంది? నాయుడుపేటలో జరిగిన మలివిళత గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని వారి సంతోషాన్ని పంచుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. పేదల సొంతింటి కల నెరవేరాలనే లక్ష్యంతో సాగిన కూటమి ప్రయాణంలో నేడు మరో 2.50 లక్షల కుటుంబాలు తమ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాయి. హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో భాగంగా ఇప్పటివరకు 5.51 లక్షల మంది పేదలకు సొంతింటి కల నెరవేర్చగలిగాం. 2029 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.